హాయ్ ఫ్రెండ్స్, మన టీం సభ్యులకి నమస్కారం. మనం ఇప్పుడు ఎస్ఎల్ఎన్ క్లాసిక్ సిటీ ఏమైతే ఉందో ఆ వెంచర్ కంప్లీట్ చేసుకొని మనం ఇక్కడ ఫేజ్ 3లో మనం అడుగుపెట్టాం. ఇది హార్బర్ సిటీగా ఈ యొక్క హార్బర్, ఎందుకంటే ఈ యొక్క కృష్ణపట్నం పోర్ట్ని బేస్ చేసుకొని హార్బర్ సిటీ కాబట్టి దీనికి హార్బర్ సాగరమాల హార్బర్ సిటీ అని పెట్టారు. దానికి గాను లోపల వెంచర్ లోపల అడుగు ఇచ్చాం. ఇక్కడ కాంపౌండ్ కానీ ఎంట్రన్స్ ఆర్చ్ కానీ అలాగే లోపల కూడా మొత్తం ఈ వర్క్ జరుగుతుంది. ఆల్మోస్ట్ అలా ఎంట్రన్స్ ఆర్చ్ రోడ్ ఇది. అలాగే వాచ్మెన్ సంబంధించిన రూము, అలాగే పూర్తిగా మెయిన్ ఎంట్రన్స్ రోడ్డు 40 ఫీట్ రోడ్డు, సబ్ రోడ్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు పురాణాంశ ప్రకారంగా. దానికి సంబంధించిన వర్క్ అంతా కూడా జరుగుతూ ఉంది. వర్షాల కారణంగా కాస్త లేట్ అయినా మనకు డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఇస్తున్నారు. ఆల్రెడీ చెట్లు కూడా పెట్టేశారు, ఇరువైపులా 2 పక్కల కూడా చెట్లు కూడా పెట్టేశారు, మనం చూడొచ్చు. అలాగే పూర్తిగా మనకు లోపల ఎంతవరకు ఇది ఎడ్జ్ ఉందో అంతవరకు మనం వెళ్దాం. మొత్తం 80 ఏకర్స్ సంబంధించిన లేఅవుట్ ఇది. 80 ఏకర్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క 200 ఫీట్ బైపాస్ ఏమైతే క్రిస్ సిటీ సంబంధించి అనుబంధంగా ఉన్నదో ఆ రోడ్డుకి దగ్గరలోనే మనకు ఈ యొక్క సాగరమాల హార్బర్ సిటీ సంబంధించింది. అలాగే కాలువలు కూడా కట్టేశారు ఆల్రెడీ. కాలువలు కూడా మీరు చూడొచ్చు, ఇరువైపుల కాలువలు కూడా మొత్తం కంప్లీట్ చేశారు, చెట్లు పెట్టేశారు. అలాగే జేసీబీ వర్కు ట్రాక్టర్స్తో కూడా మొత్తం కంప్లీట్ చేసి మీరు వర్క్ కూడా మీరు ప్రోగ్రెస్ చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క సబ్ రోడ్స్ కూడా లోపల ఎంటర్ అయినాం. అలాగే అక్కడ వర్క్ కూడా ఈ ట్రాక్టర్లు జేసీబీతో వర్క్స్ ప్రోగ్రెస్ జరుగుతూ ఉంది. కాంపౌండ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి అక్కడ దూరంగా కనపడేది హైవే కూడా, మనకు దగ్గరలోనే హైవే కూడా కనబడుతుంది, మీరు చూడొచ్చు. సో ఈ నెలలోనే మనకు 10వ తారీఖును 12వ తారీఖు మధ్యలోనే ఈ యొక్క బ్రోచర్ లాంచింగ్ కూడా ఉంది. దీని కూడా సేమ్ టెంపుల్ కూడా వినాయక స్వామి టెంపుల్ మనమైతే ఎక్కడైతే టౌన్షిప్లో కానీ క్లాసిక్లో చూసామో అదే విధంగా ఈ టెంపుల్ కూడా ప్లాన్ చేసి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి సేమ్ స్ట్రక్చర్ కేరళ స్టైల్లోనే ఇచ్చారు. ఇది కూడా ఈ సబ్ రోడ్లు కూడా మొత్తం కాలువ పనులు జరుగుతున్నాయి, మీరు చూడొచ్చు. నెంబర్ స్టోన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇరువైపులా రోడ్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది, చూడండి. ఆ వర్క్ కూడా మొత్తం చేసి కాలువలు మొత్తం ఎడ్జింగ్ చేసి ఈ మెయిన్ రోడ్డు 40 ఫీట్ రోడ్డు, సబ్ రోడ్లు 30 ఫీట్ రోడ్డు దానికి సంబంధించింది. ఎదురుగా మనకు కనపడేదే ఈ యొక్క టెంపుల్, గణేష్ టెంపుల్ సంబంధించినటువంటి బ్లూ కలర్తో ఉన్నది. తర్వాత ఇక్కడ కాంపౌండ్ ఎండ్ అవుతూ ఉంది. ఈ కాంపౌండ్ ఎండింగ్లోనే మీరు చూడొచ్చు హైవే కూడా మీకు చూపిస్తాను. మీకు ఎక్కడ హైవే వస్తుందనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడే మీకు చూడొచ్చు మీరు, ఇదే మనకు సంబంధించిన క్రిస్ సిటీ సంబంధించిన హార్బర్ సిటీ రోడ్డు. ఇది మనకు నాయుడుపేట జంక్షన్ నుంచి కరెక్ట్గా 2.5 కిలోమీటర్లో మనం ఇక్కడ చేరుకోవచ్చు. ఆ రెడ్ మెటల్గా ఏమైతే ఉందో ఆ రెడ్ మెటల్ రోడ్డే మనకు ఈ హైవే గ్రీన్ సిటీ సంబంధించినటువంటి హార్బర్ సిటీ రోడ్. ఇది టెంపుల్ సంబంధించిన టెంపుల్. ఇది లేఅవుట్ టోటల్ కాంపౌండ్తో కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ 75 ఏకర్స్తో ఈ లేఅవుట్ బ్రోచర్ లాంచింగ్కి సిద్ధమయ్యేసి రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇది అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ 24 ఏకర్స్ లెక్కన ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5 లెక్కన 3 విభాగాలుగా వస్తుంది. దాన్ని మనము కస్టమర్ దేవుళ్ళకి తెలియజేసి మనకి ఈ యొక్క లేఅవుట్ కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఎస్ఎల్ఎన్.